పూర్తిగా గాలి వదిలేయకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులు కానంత మాత్రం ఈ ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఒక హామీ ఉండాలి, ఒక గ్యారెంటీ ఉండాలి. అది ఏ రకంగా ఉండాలనేటువంటి విషయాన్ని మనం పెద్దలతో ఆలోచించి ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. కష్టకాలంలో మీ అందరూ ఇబ్బంది పడ్డారు. ఉపాధ్యాయులు కరోనా కాలంలో మీరు పడినటువంటి బాధ మర్చిపోలేదు. విద్యార్థులు ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నప్పుడు, మీకు యాజమాన్యాలు సరైనటువంటి పద్ధతుల్లో జీతాలు ఇవ్వలేనప్పుడు కూడా 50%, 60%, 40% జీతాలు ఇచ్చినటువంటి సందర్భం, యాజమాన్యాలకి పిల్లల దగ్గర నుంచి ఫీజులు రాలేనటువంటి పరిస్థితి. అటువంటి కష్టకాలంలో కూడా అది గుర్తుంది. ఇప్పుడు కూడా మనకి జీతాలు రాని రోజుల్లో, యజమాన్యాలకి పిల్లల ఫీజులు కట్టలేనటువంటి రోజుల్లో కూడా ఏదైతే మీ ఈ అపూస్మా సంఘం ఉందో మీ అందరి తరఫున కరోనా కోవిడ్ బాధితులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున సహాయం అందించినటువంటి సంగతి నాకు. కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క శ్రేయస్సు కోసం ఏదేమైనటువంటి ఆలోచన చేయాలనేటువంటి విషయాన్ని నేను పై స్థాయిలో పెద్దలతో మాట్లాడి నేను పరిష్కారం కోసం కొంతవరకు న్యాయం చేసే విధంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రయత్నం చేస్తానని సభాపూర్వకంగా మీ అందరికీ హామీ. అదేవిధంగా కదా ఈ జనరల్ బాడీ మీటింగ్ గతంలో కొత్త ప్రతి 2 సంవత్సరాలకి ఈ యొక్క నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. అనేక సంవత్సరాలుగా నాకు అనేక విధాలుగా సహకారం అందిస్తున్నటువంటి వ్యక్తి అక్కినేని కృష్ణకిషోర్ గారు కాకతీయ విద్యా సంస్థలు నెలకొల్పి మరి వేళని మంచి విద్యా సంస్థలుగా, వేరేటువంటి విద్యా సంస్థలుగా తీర్చిదిద్ది అనేక సంస్థలకు, మాలాంటి సంస్థలు కూడా అవసరమైనప్పుడల్లా మాకేమవసరం అవుతే బస్సులో అవసరం, మీటింగ్లో నవ్వుకోండి. ఆయనతో వ్యక్తిగతంగా కూడా స్నేహం ఉంది మాకు. అలాగే మా పార్టీలో నేను చిన్నప్పటి నుంచి పనిచేస్తున్న సందర్భంలో కూడా ఏ కార్యక్రమం అయినా సరే కృష్ణ ప్రసాద్ గారు, కిషోర్ గారు కొంచెం 20% కావాలి, 10% కావాలంటే ఆయన నాకు వదిలేట సంగీతాన్ని ఆయన బుధ మీద వేసుకుని మాకు ఆ రకంగా సహకరించినటువంటి వ్యక్తి. పి గాయత్రి గారు, సార్
పూర్ణ